అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు అండి. వాడంటే బాగా అంటే వాడు ఏది తినేవాడు కాదు, అస్సలు ఏది ఆడికి ఏది తింటాడని. ఇప్పుడు వాడికి నచ్చకపోతే, నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇదొక కూరలు హే అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తిట్టి నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఏమంటారండి వదిలేమో తన తింటాడు, అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. అందుకని వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండమంటారు అమ్మ, ఎవరిని డిపెండ్ అవ్వద్దు, నీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా పెంచుకో, ఎవరినైనా చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎప్పుడు ఎక్కువ చెప్పిండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటికి నువ్వే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు, ఎవరి ఇంట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ ఇద్దరు బిడ్డలు నువ్వే ఉండాలి. అది కష్టం కదండి అట్లా చెప్పడం. చెప్పాను చాలా తక్కువ చెప్పాను, బట్ నాకు అదే ఇచ్చే ధైర్యం. ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉండదు, నీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అన్నమాట. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మాకు ఏదైనా రోగాలు వస్తే ఫేస్ చేస్తాం, దాన్ని మనమే. బట్ తగ్గించే వాళ్ళు, కన్సర్న్ చూపించే డాక్టర్స్ ఇద్దరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తుంది ఫేజ్ ఒకటి, నేనేదో ఇంకా మా అందరి నుంచి నేనేదో సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని సెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యువర్ ఎస్, ఎవరు నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను నాని. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ బలం అన్నమాట. ఏమన్నా చేయగలను నేను, పర్లేదు ఇంట్లో ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడు మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏముందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాకు కూడా. నాన్నమ్మ దగ్గర ఎప్పుడు కూర్చొస్తాడు అప్పుడే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తను నాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్గా, అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కడి వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతాం. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే, నీ గుడ్ ఫీలింగ్ ఏదిస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. చెయ్యమండి, అది చెయ్యమండి. అది అలాగే అలా కాదు, ధైర్యం ఉండి అందరికీ ధైర్యం బాగా దొరికొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన తప్ప తీసుకుని ఎలాగా ఉండకండి, చేతులు పెట్టకండి అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మాకు ఇట్లా ఇండివిజువాలిటీ మాకు బాగా, ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం, సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే, అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేను ఎక్కువ షేర్ చేసుకునేవాడిని. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే, అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా బయటికి వెళ్ళి ఎక్స్పోజర్ కానీ ఇవాళ అన్నయ్య కానీ, విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం.
మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉంటుందండి. ఫ్యామిలీ అన్న తర్వాత ఇట్స్ ఫ్యామిలీ. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్స్ ఇస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాటకు కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి ఇది. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది అంటే అనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా వదుకు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో నేను గొడవపడ్డా అనుకోండి, నేను అట్లా అనకరా అని ఎట్లాగా అన్న ఏమో లేదులేమ్మా ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా, మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము. సో అలా అది ఆవిడ నేర్పించింది. అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకే చెప్పాను, అది మా అమ్మ దగ్గరే ఉందండి. శంకర్దాదాలో చెప్తాడు చూడండి. ఇప్పుడు మోడ్రన్ వర్డ్స్లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది. అంతే కదా, విచ్ కనెక్ట్స్ ఎవ్రీబడి అరౌండ్. ఇంకొక అడ్వైజ్ కంటే అండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉంది, 9 సంవత్సరాలు నాన్నగారు గౌరవం దగ్గర నుంచి ఉండే 5 సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానవ వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను ఫీలింగ్ అమ్మ ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటూ సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, తన సంసారం తను బిజీగా ఉండి అనుకోసారి అమ్మ ఏమి ఫీల్ అవుతారు, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే, అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చే అబ్బాయి ఏం చేసి పెట్టకూడదు చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా తను సపరేట్ కిచెన్ మా ఇంట్లో, మిగతా వాళ్ళతో వేరే కిచెన్ కూడా. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ ఫస్ట్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండి అందరికి పెట్టాలి. ఇప్పటికీ కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసన చేసి మంత్రాకలు చేసి వస్తే అమ్మకి చాలా జాయి. ఆడేదో ఇక మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో అవి ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చేసావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు అంటే ముందు అమ్మన్నారు కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడో ఏముంటాడో తెలుసు. అది తెలిసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్నీ చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగ రీత్యా వాళ్ళ రీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా ఉరేయేవాళ్ళు నుంచి ఇప్పుడు ఏమైపోయానో అని ఇంత కొంచెం బాధపడలేదు వాళ్ళకి. అండ్ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు. అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత అయితే కదా. ఏం చూసుకోకపోతే మాధవ చూసుకుని మాధవ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కడిగినప్పుడల్లా మా విజయం చూసుకుంటుంది. సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటుంటాడు. ఇట్లా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా మంది తల్లిదండ్రులు చూశాను, అవును వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పట్టించుకోవట్లేదు, అర్థం చేసుకోగలం కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అని ఫీల్ అవుతారు. అవును.